టు మై ఛానల్ పద్మా పులివర్తి వ్లాగ్స్. ఈరోజు ఒక మంచి ఫేస్ ప్యాక్తో లైవ్ రిజల్ట్తో మీ ముందుకు వచ్చానండి. ఈ ప్యాక్ అనేది 10 నిమిషాలు మీ ముఖానికి పట్టిస్తే ఎంత నల్లగా ఉన్న ముఖమైనా సరే తెల్లగా అద్దంలా మెరుస్తుందన్నమాట. అలాగే మీ ముఖం మీద ముడతల మాయం, సూపర్ కలర్ ఖాయం. ఈ ప్యాక్ అనేది అప్లై చేసుకొని ఒక 10 నిమిషాలు వాష్ చేసుకున్న తర్వాత ఇక అందరి చూపు మీ వైపే అన్నమాట. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం కదా. వీడియోకి ఒక్క లైక్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదామండి. లైవ్ రిజల్ట్తో మీ ముందుకు వచ్చాను. ఇది మిస్ అయ్యారంటే మాత్రం మీరు మీ అందాన్ని మిస్ చేసుకున్న వాళ్ళు అవుతారనమాట. మంచి కలర్ ఇంప్రూవ్మెంట్ బీట్రూట్ ఫేస్ ప్యాక్. ఇక వీడియోలోకి వచ్చేసామండి. చూస్తున్నారు కదా, 2 బీట్రూట్లు తీసుకొని శుభ్రంగా మనం ఆ పైన పొట్టును తీసేసుకోవాలి. మంచి కలర్ఫుల్గా ఉన్న లోపల రెడ్డిష్గా ఉండే కలర్ఫుల్గా ఉండే బీట్రూట్ని తీసుకోండి. బీట్రూట్ ఫేస్ ప్యాక్ అంటేనే మన చర్మానికి అద్భుతమైన పోషణని అందిస్తుందన్నమాట. ఇందులో ఉండే ఐరన్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు మన చర్మాన్ని కాంతివంతంగా గ్లోయింగ్ స్కిన్గా మార్చడానికి, మన స్కిన్ని అంత గ్లోయింగ్గా మార్చేస్తుందన్నమాట. అలాగే నల్లటి మచ్చల్ని అంటే డార్క్ స్పాట్స్ తగ్గించడంలో కూడా ఇది చాలా చాలా ఉపయోగపడుతుందండి. ఇక మనం పైన పొట్టుని తీసుకొని ఆ బీట్రూట్ని శుభ్రంగా కడిగేసుకున్నాం కదా, వాటిని చిన్న ముక్కలుగా చేసుకొని మీరు మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా మిక్సీ పట్టి దాని జ్యూస్ని తీయాలి. ఇలా కాకుండా మీరు తురుములాగా తురుముకొని కూడా మీరు కాటన్ క్లాత్లో వడకట్టుకొని ఆ జ్యూస్ని పిండుకోవచ్చు అనమాట. మీకు ఎలా వీలుంటుందో అలా చేసుకోవచ్చు. మీకు అకాల వృద్ధాప్య ఛాయలు ఉంటాయి కదా, అలా యాంటీ ఏజింగ్ని పోగొట్టడంలో కూడా ఈ ప్యాక్ అనేది ఎంతగానో సహాయపడుతుంది. మీరు రోజు బీట్రూట్ జ్యూస్ తాగినా కూడా మీ రక్తం శుద్ధి అయ్యి చర్మం లోపల నుండి కూడా ప్రకాశవంతంగా మీ స్కిన్ మారిపోతుందన్నమాట. ఇలా చిన్నగా కట్ చేసుకొని ముక్కల్ని మనం మిక్సీ పడుతున్నానండి. నేను మీకు చెప్పాను కదా, మీరు తురుములాగా కూడా తురుముకొని కూడా మీరు ఆ జ్యూస్ని పిండుకోవచ్చు. అలా మనం మెత్తగా మిక్సీ పెట్టేసాం చూడండి. మీకు కావాలి అంటే కొంచెం వాటర్ వేసుకొని అయినా తిప్పుకోండి. కొంచెం సారం లేని బీట్రూట్ అనుకోండి, లోపల వాటర్ తక్కువగా ఉన్న బీట్రూట్ అనుకోండి, అప్పుడు మీరు జస్ట్ కొంచెం వాటర్ వేసుకొని కూడా మీరు తిప్పుకోవచ్చు. ఈ బీట్రూట్ ఫేస్ ప్యాక్ అనేది మీరు ఇంట్లో తయారు చేసుకోండి. తయారు చేసుకోలేని వాళ్ళకి మన పద్మాస్ ప్రొడక్ట్స్లో మీకు ఈ ఫేస్ ప్యాక్ అనేది అవైలబుల్గా ఉంటుంది. మీరు వాట్సాప్లో ఆర్డర్ చేసుకోవచ్చు. మీరు బుక్ చేసుకున్న వెంటనే అదే రోజు మా దగ్గర నుంచి ఫేస్ ప్యాక్ అనేది బయలుదేరుతుందన్నమాట. అందుకే మీరు ఇంట్లో తయారు చేసుకోవటం కుదరదు అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ ఫేస్ ప్యాక్ని పద్మాస్ ప్రొడక్ట్స్ నుంచి స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి వాట్సాప్లో బుక్ చేసుకోవచ్చు. చేసుకోగలిగిన వాళ్ళు నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలాగే మీరు ఇంట్లో తయారు చేసుకొని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీరు 4 నెలలు 5 నెలలు అయినా చెక్కు చెదరకుండా ఉంటుంది, వాడుకోవచ్చు. నేను ఎలా అయితే జ్యూస్ని తీస్తున్నానో మీరు అలాగే జ్యూస్ని అనేది తీసుకోవాలి. వాటర్ లేకపోయినా కూడా మంచి తేమగా ఉన్న బీట్రూట్ కనుకైతే చక్కగా 2 బీట్రూట్లకి మీకు దగ్గర మనం టీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ టీ గ్లాస్తో ఒక గ్లాసు పైనే వచ్చేస్తుందండి ఆ జ్యూసు. ఈ జ్యూస్ చాలన్నమాట మనకి. నేను ఈరోజు మీకు చేసి చూపించేది దాదాపు 200 గ్రామ్స్ క్రీమ్ దాకా వచ్చేస్తుంది. ఇక ఇప్పుడు ఈ జ్యూస్ మొత్తం పిండాం కదా, కార్న్ ఫ్లోర్ మనం మంచిదండి, మంచి క్వాలిటీ తీసుకొచ్చుకోండి. మొక్కజొన్న పిండి అంటారు కదా, ఆ మొక్కజొన్న పౌడరు ఒక్క స్పూన్ వేశాను నేను. 1 స్పూన్ చాలు, ఎక్కువ వేయబాకండి. ఇది మన చర్మం మీద ముడతల్ని రానియకుండా సహజమైన కాంతినిస్తుందన్నమాట మన స్కిన్కి. అందుకే మనం ఈ పౌడర్ని వేసాము. 1 స్పూను, ఇంకెక్కువ వద్దు. ఇక అది పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకున్నాం. ఫ్లాక్స్ సీడ్స్ అంటాం కదా, అవిసె గింజలు అంటాము. ఇవి 2 స్పూన్లు వేస్తున్నాను చూడండి. ఇది మిమ్మల్ని యవ్వనంగా ఉంచటానికి ఈ అవిసె గింజలు అన్నమాట.
ఈ గింజలు ఇవి కూడా ఆర్గానిక్ అనమాట. ఆర్గానిక్ అవిసె గింజలు చాలా బాగుంటుందండి. ఇలాంటివి మన చర్మానికి వాడుకునేటప్పుడు మనం ఏదైనా సరే హెయిర్కి స్కిన్కి వాడుకునే ఐటమ్స్ ఎప్పుడైనా కూడా మంచివి వాడుకోవాలి. ఇప్పుడు మనం టీ గ్లాస్ ఉంది కదా, 2 స్పూన్లకి టీ గ్లాస్ వాటర్ పోసాము, మరిగించుకోవాలి. మనం స్టవ్ వెలిగించి మరుగుతూ ఉన్నాయి కదా, ఒక స్టవ్ మీదేమో ఫ్లాక్స్ సీడ్స్ మరిగిస్తున్నాము, ఇంకొక స్టవ్ మీద బీట్రూట్ క్రీముని రెడీ చేస్తున్నాం. మనం కార్న్ఫ్లోర్ వేసాం కదా బీట్రూట్ జ్యూస్లో, అది మనం స్టవ్ వెలిగించి పెట్టి మనం మీడియంలో పెట్టేసి మనం బాగా ఉడికించుకోవాలి. చూడండి, అలా కలుపుతూనే ఉండాలి. నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను కదా, అలా కలుపుతూనే ఉండాలి మనం ఈ క్రీమ్ని. ఉండకట్టకుండా మనకు మంచి పేస్ట్లా వచ్చేలాగా మీడియంలో పెట్టేసుకొని స్పూన్ తోటి గిర 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 తిప్పుతూ ఉండాలి. మనకి సహజమైన కాంతినిస్తుందండి ఈ బీట్రూట్ ఫేస్ ప్యాక్. బీట్రూట్లోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించి యవ్వనంగా మన చర్మాన్ని మెరిసేలా చేస్తుందన్నమాట. ఈ ఫేస్ ప్యాక్ అనేది అంత అద్భుతంగా మనకి ఫలితాన్ని ఇస్తుంది. 10 నిమిషాలు మీరు ముఖం మీద పెట్టుకొని వాష్ చేసుకోండి చాలు. మీరు అరగంట దాకా ఉంచుకోవచ్చు. నేను లైవ్ రిజల్ట్ మీకు వీడియో ఆఖరిలో నేను పెట్టి చూపిస్తాను. అప్లై చేసి మీరు ఎలా ఉందో చూడొచ్చు. ఇక అది స్టవ్ ఆఫ్ చేసి పెట్టేసాం కదా, ఈ ఫ్లాక్స్ సీడ్స్ అనేది మనం మీడియంలో ఉంచుకొని మరిగించుకోవాలి. మరిగించుకుంటే ఆ ఫ్లాక్స్ సీడ్స్లో ఉన్న జెల్ అంతా దిగిపోతుంది, గమ్మి గమ్మిగా ఉంటుందన్నమాట. ఇది బాగా జిగురుగా ఉంటుంది. ఇది మన స్కిన్ని స్టిఫ్గా టైట్ చేస్తుంది అన్నమాట. ముడతల్ని ఉంటే తగ్గిస్తుంది, ముడతలు రాకుండా ఉంటే రాకుండా చేస్తుంది. అలాంటి రిజల్ట్ని ఈ ఫ్లాక్స్ సీడ్స్ అనేవి మనకి ఇస్తాయండి. ఇవి మనం ఆరోగ్యానికి కూడా, మనం కడుపులోకి తిన్నా కూడా ఎంత మేలు చేస్తుందో మన చర్మానికి కూడా అంతే మేలు చేస్తుందన్నమాట ఈ ఫ్లాక్స్ సీడ్ జెల్ అనేది. ఇక అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాం. అది చల్లారాలన్నమాట. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని స్ట్రైన్ చేసుకుంటున్నాం అన్నమాట. ఈ జెల్ అనేది మనం కాటన్ క్లాత్ ఒకటి తీసుకొని అందులో వేసుకొని మనం ఆ లిక్విడ్ని మాత్రమే మనం తీసుకోవాలి. ఆ గింజలు రాకుండా మనం జిగురు చూడండి ఎంత చిక్కగా ఉందో. ఇది మన చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి ఎంత బాగా తోడ్పడుతుందండి. వేడిగా ఉంది కదండి, చల్లారబెట్టుకొని మీరు ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, అలా ఉంటుంది ఆ ఫ్లాక్స్ సీడ్ జెల్ అనేది. ఇక ఇప్పుడు ఈ జెల్ అంతా కూడా మనం తీసేసాం కదా, మనం ఇందులో ఒక 2-3 స్పూన్లు వేసుకోవచ్చండి. చూడండి, ఒక 2 స్పూన్లు వేస్తున్నాను. ఇంకా ఆరితే ఇంకా గట్టిగా వస్తుందన్నమాట. మనం ఆ క్రీమ్లో వేసిన తర్వాత కూడా గట్టి పడుతుందన్నమాట ఈ ఫ్లాక్స్ సీడ్ జెల్ అనేది. నేనైతే 2 స్పూన్లు వేశాను. కొంచెం టీ స్పూన్ ఉంటుంది కదా, పెద్ద స్పూను, ఆ స్పూన్ తోటి 2 స్పూన్లు వేసి బాగా మిక్స్ చేయాలన్నమాట. మీ చర్మ ఛాయని ఎంతగానో మెరుగుపరుస్తుందండి ఇది. అకాల వృద్ధాప్యాన్ని నివారిస్తుంది మనకి ఈ బీట్రూట్ ప్యాక్ అనేది. ఇందులో ఉండే యాంటీ ఏజింగ్ గుణాలు ఉంటాయి కదా, అవి ముడతల్ని తగ్గించడానికి, మన చర్మాన్ని బిగుతుగా ఉంచడానికి సహాయపడుతుందన్నమాట. చూస్తున్నారు కదా, హెల్యూరానిక్ యాసిడ్ అండి. మనం ఎంత జస్ట్ ఒక 1/2 స్పూన్ అన్నమాట, ఎందుకంటే అస్సలు ముడతల్ని రానివ్వదండి. అలాగే విటమిన్ ఈ ఆయిల్ కూడా ఒక 20 బొట్లు వేస్తున్నాను. 200 గ్రామ్స్ క్రీమ్ అనమాట అది. ఒక 20 బొట్లు వేస్తున్నా. మీకు హెలిరానిక్ యాసిడ్ కావాలన్నా, విటమిన్ ఈ ఆయిల్ కావాలన్నా, ఇది రోజు హిప్ ఆయిల్ అండి. రోజు హిప్ ఆయిల్ అనేది ఒక 1/2 స్పూన్ వేశాను. ఇది ప్యూర్ కోకోనట్ ఆయిల్. ఇవన్నీ కూడా మన చర్మాన్ని యవ్వనంగా ఉంచి మంచి కలర్ని ఇంప్రూవ్మెంట్ చేసి మచ్చల్ని పూర్తిగా తగ్గించి మన ముఖం మీద, అలాగే మొటిమల్ లాంటివి రానియకుండా మీకు ఇన్ని రకాల బెనిఫిట్స్ని ఇచ్చే, మీ స్కిన్ను కాపాడే ఫేస్ ప్యాక్ అన్నమాట.
మనం ఇందులో హెలిరానిక్ యాసిడ్, ప్యూర్ కోకోనట్ ఆయిలు, విటమిన్ ఈ ఆయిలు, రోజు హిప్ ఆయిలు మనం వేసామండి. ఈ ఆయిల్స్ వేసుకుంటే చాలన్నమాట మనకి. మంచి బీట్రూట్ వాసనతో, కమ్మగా సువాసనతో ఉంటుందన్నమాట ఈ ప్యాక్. ఎందుకంటే న్యాచురల్ ప్యాక్స్ కదండి, మనం ఇంట్లో తయారు చేసుకునే కదా, ఏ రకమైనటువంటి కెమికల్స్ లేవు కదా. మనం ఈ ఆయిల్స్ అన్నీ కూడా మనం తయారు చేపిచ్చేవే, న్యాచురల్ ఆయిల్స్ కాబట్టి ఎంతగానో బాగుంటాయి అన్నమాట. చూడండి హ్యాండ్ మీద నేను ఎలా అప్లై చేసి చూపిస్తున్నాను. మీరు ఫేస్ మీద కూడా ఇలాగే అప్లై చేసుకోవచ్చు. 10 నిమిషాలు ఉంచుకొని వాష్ చేసుకొని చాలండి. లేదు మీరు టైం ఉంది, ఖాళీగా ఉన్నారు, 1 అవర్ అయినా ఉంచుకోవచ్చు, లేదంటే అరగంట ఉంచుకోండి. మీ వీలుని బట్టి ఎంత టైం కావాలో అంత టైం ఉంచుకోండి. వారంలో 3 రోజులు పెట్టుకోండి చాలండి. ఇంకా ఎక్కువ కూడా అవసరమే లేదు. కానీ మీరు పెట్టుకున్న నష్టం లేదు. మీరు రోజు ఒక 10 నిమిషాలు, ఒక పావు గంట అలా పెట్టేసుకోండి. స్నానం చేసిన తర్వాత పెట్టుకోవచ్చు, స్నానానికి ముందు పెట్టుకోవచ్చు. ఓకే అండి. ఇది వాష్ చేసిన తర్వాత పద్మాస్ ప్రొడక్ట్స్లో ఉన్న కాఫీ గోట్ మిల్క్ సోప్ లాంటిదైతే వెంటనే పెట్టుకోండి. లేదు మీరు కెమికల్స్ సోప్స్ బయట కొన్నవి అయితే మాత్రం ఒక 1 అవర్ అయిన తర్వాత సోప్ పెట్టుకోండి. గోరువెచ్చటి నీళ్ళు కానీ చన్నీళ్ళు కానీ పెట్టి వాష్ చేసుకోండి. ఇది 5 ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవచ్చు. చూడండి నేను పెట్టిన వెంటనే 10 నిమిషాలు అయింది అంతేనండి. అదేమంటే మీరు తెల్లగా ఉన్నారు, నల్లటోళ్ళ మీద పెట్టి చూపించండి అంటారు. నల్లటోళ్ళు కూడా ఒకే ఒక్కసారి పెట్టుకొని ఇలా చూపిస్తే మీకు తెలీదమ్మా. ఒక 10-20 సార్లు పెట్టుకోవాలి. చూడండి లైవ్ రిజల్ట్ మీరు వాష్ చేసి కూడా చేయి చూపించాను కదా. అంతా కూడా ఇలా ఒక బాటిల్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచుకోండి. మీకు 4 నెలల నుండి 5 నెలల వరకు నిల్వ ఉంటుందండి. ఎంచక్కా మీరు ఫేస్ అంతా బయటికి వెళ్ళి వచ్చాము, డస్ట్ పడిపోయి చూడండి ఎలా ఉందో అని మీరు అనుకున్నారనుకోండి, వాష్ చేసేసుకొని చక్కగా ఫేస్ని ఈ క్రీమ్ పెట్టేసుకొని మీరు కూర్చొని మీ ముఖాన్ని మీ అద్దంలో చూసుకోండి. మీ ముఖం అనేది తళ తళ మెరిసిపోతుందండి. ఇది నిజమని మీరు నమ్మి తీరాల్సిందే, ఎందుకంటే అది నిజం కాబట్టి. చూశారు కదండి బీట్రూట్ ఫేస్ ప్యాక్. మీరు ఎంత చమంచాయిగా ఉన్నా కూడా 10 నిమిషాలు ఈ ఫేస్ ప్యాక్ అనేది పెట్టుకొని మీ ముఖాన్ని అద్దంలో చూసుకోండి. మీ అందానికి అద్దం కూడా పగిలిపోతుందన్నమాట. అంత అందం మీ సొంతం అవుతుంది. ఎంత నల్లగా ఉన్న ముఖమైనా సరే తెల్లగా అద్దంలా మెరిసిపోవాల్సిందే. ఎందుకంటే మీ ముఖం కూడా అద్దంలా ఉంటుంది కాబట్టి అద్దాన్ని చూసి ఆ అద్దం పగిలిపోతుందన్నమాట. మీరు చూసుకునే అద్దం అంత మంచి రిజల్ట్ వస్తుందండి. చూసారు కదా బాటిల్లో ఎలా పెట్టానో, అలా మీరు బాటిల్కి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇక అన్నీ నేను చెప్పేసాను. కావాలి అంటే పద్మాస్ ప్రొడక్ట్స్లో ఆర్డర్ చేసుకోండి, లేదంటే ఇంట్లో తయారు చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.